శనార్థి నెట్మాట తీసుకుందాం. ప్రజల్లో ఇంకా రాజకీయ చైతన్యం రావాలి. మార్పు కోసం ఈ సమాజం ముందడుగు వేయాలి. ప్రపంచం మొత్తం ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే టెక్నాలజీ పెరిగి అన్ని రంగాల్లో కొత్త కొత్త సౌలతులు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ తరతరాలుగా పేదల తలరాతలు మాత్రం మారడం లేదు. వారి జీవన ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎన్నో రకరకాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. పేద ప్రజల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. తాత్కాలిక స్కీములతో ప్రజలు ఓట్లు దక్కించుకొని గద్దెనెక్కడానికి పాలకులు ప్రతిసారి కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొన్ని వర్గాలను అనుభవిస్తూ ఆయా రంగాల్లో రాణిస్తున్నప్పటికీ మెజార్టీ ప్రజలు మాత్రం ఈ దేశంలో ఇంకా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ప్రజల్లో ఇంకా రాజకీయ మార్పు చైతన్యం ఇంకా రావాలి అంటే మనం రాజకీయ పార్టీ అనే అధికారంలోకి రావడం కోసం మనకు ఎలాంటి పథకాలు పెడుతున్నది, మనకు అక్కడికొచ్చే పథకాలు పెడుతున్నదా, లేకపోతే రాష్ట్ర ప్రజల ఖజానాకు గండి కొట్టే పథకాలు పెడుతున్నదా, ఈ పథకాల వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉన్నది, విద్యా వైద్యం పైన ఏ పార్టీ ఖర్చు పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతి పార్టీ గురించి కూడా ఆలోచించి ఉచిత పథకాలకు ఆశపడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు గద్దెనెక్కడం కోసం పెట్టే పథకాలు కాకుండా ప్రజలకు అక్కడికొచ్చే పథకాలు ఏవి పెడుతున్నారని ఆలోచించి ఓటేసినప్పుడు మాత్రమే రాజకీయ చైతన్యం వచ్చినట్టు లెక్క. ఎందుకంటే మనం ఈ ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లు వేస్తే నిజంగా వాళ్ళ గద్దెనెక్కినాక ఆ ఉచిత పథకాల కోసం అప్పులు చేయడం, మళ్ళీ ఇంత అప్పైందని చెప్పడం, అది మనవినే తోయడం అనేది చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.